ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే నిన్నటి వరకు టెక్నికల్గా అయితే అమరావతి అని, ప్రభుత్వ పరంగా అయితే 3 రాజధానులు అని ఇలా రకరకాలుగా ఆన్సర్స్ చెప్పే పరిస్థితి. రాజధాని లేని రాష్ట్రం అంటూ కొంతమంది ఇతర రాష్ట్రాల వారు విమర్శించేవారు కూడా. ఇలాగే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అనే ప్రశ్న అలాగే కొనసాగింది. ఇప్పుడు ఏపీ ప్రజలు క్లియర్గా చెప్పేశారు, ఏపీ రాజధాని అమరావతి అని. ఎలాగనుకుంటున్నారా? ముందు నుంచి అమరావతి ఏపీ రాజధాని అని చెప్తున్న టీడీపీకి ఎన్నికల్లో పెద్దపీట వేసి వాళ్ళ రాజధానిని వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు నిర్ణయించారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేశారు. రాజధాని కోసం ఎంతో మంది రైతులు తమ భూములను సైతం త్యాగం చేశారు. 2015లో అమరావతికి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు. దేశంలో మన రాజధాని ఇలా ఉంటుంది అంటూ ఒక డిజైన్ ని కూడా రూపొందించారు. అప్పట్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. అయితే 2019లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టిన తర్వాత రాజధాని పనులకు బ్రేక్ పడింది. అనూహ్యంగా 3 రాజధానుల అంశాన్ని జగన్ తెరపైకి తీసుకొచ్చారు. అమరావతి మాత్రమే రాజధాని కాదని 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమరావతి పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అక్కడ చేపట్టిన నిర్మాణాలు కూడా వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసనసభ రాజధాని అని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించారు. అందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయపరమైన చిక్కులతో వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. 3 రాజధానులు ప్రకటించినప్పటి నుంచి అమరావతి రాజధాని అంటూ అమరావతి రైతులు 5 ఏళ్ల పాటు తీవ్రంగా పోరాడారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నిరసనలు, ఆందోళనలు చేశారు. అయినా సరే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇక తాజాగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని ఏంటన్న ప్రశ్నకు పూర్తిస్థాయి సమాధానం దొరికింది. ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు తనను గెలిపిస్తే అమరావతిని ప్రపంచ పటంలో నిలబెడతానని ప్రతిసారి చెబుతూనే వచ్చారు. అనుకున్నట్లుగానే ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇప్పుడు కూటమి కూడా ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఫైనల్ గా ఏపీ రాజధాని విషయంలో నిన్నటి ఫలితాలతో ఫుల్ క్లారిటీ వచ్చినట్లయింది. ఇక కూటమి గెలుపుతో రాజధాని రైతులు సంబరాలు చేసుకున్నారు. ఆకాశమే హద్దు అన్నట్లుగా వారు వీధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కాబోతుండడంతో నినాదాలు చేస్తూ, టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అమరావతి ఊపిరి పోసుకో అంటూ నినాదాలు చేశారు. అమరావతి ఉద్యమ గీతాలకు నృత్యం చేస్తూ ఆకుపచ్చ, పసుపు కండువాలను గాలిలో తిప్పుతూ కేరింతలు కొట్టారు.